చికెన్ రేటు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితులు. ఏకంగా ఇప్పటికైతే ఆయిల్, చికెను, గ్యాసు ఇలా అనేక రకాలుగా రేట్లు పెరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ నిత్యావసర సరుకులు కూడా రేట్లు పెరుగుతాయని ఒకవైపు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రజలైతే మాత్రం రోజు రోజుకి నిత్యావసర సరుకులతో పాటు అన్నీ పెరిగిపోతున్నాయి. కాకపోతే మాత్రం దీన్ని వాడాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక చికెన్ సెంటర్ నిర్వాహకులు అయితే మాత్రం మాకు నష్టమని తెలుస్తున్నా కూడా, ఎందుకంటే మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పటి నుంచో మేము చికెన్ సెంటర్ నడుపుతున్నాం, ఇటువంటి పరిస్థితుల్లోనే మేము దీన్ని వదలలేక, ఎందుకంటే మాకు రెగ్యులర్ కస్టమర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చికెన్ సెంటర్ నిర్వాహకులు ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఏంటో వారి మాటల్లో సార్ ఏంటి సార్ రేట్లు ఎట్లా ఉన్నాయి? చికెన్ రేట్లు ఎలా ఉన్నాయి? చికెన్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్ రేటు 320, 350 పైన అమ్మాల, కానీ ఇప్పుడుండే రేటు 280 జనాలకు ఎక్కువ అని మేము చాలా, అంటే మాకు లాభం లేకోకుండా కూడా బిజినెస్ చేస్తున్నాము. పూర్తిగా అన్నీ వర్కౌట్ అవ్వడం లేదు. లేబర్ కానీ మా దగ్గర 6 మంది వర్కర్లు ఉన్నారు. వాళ్ళ జీతాలు, షాప్ బాడిగలు ఇవన్నీ వర్కౌట్ అవ్వడం లేదు. అయినా సరే మేము 33 సంవత్సరాల నుంచి ఇక్కడ షాపు నడుపుతున్నాం కాబట్టి దీన్ని అలా మెయింటైన్ చేస్తున్నాం. మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. మా కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ కోసమని బిజినెస్ నష్టమైనా అదే భరించి కానీ చేస్తూ ఉన్నాం. యాక్చువల్ రేటు ఇప్పుడు 350, 400 వరకు స్కిన్లెస్ ఉంది. అలా అమ్ముతేనే లాభం వస్తుంది, లేకపోతే రాదు. అయినా సరే నష్టాలు భరించి కానీ ఇప్పుడు రేట్ల పరంగా చాలా ఈ ఎండలకి విపరీతంగా ప్రొడక్షన్ పూర్తిగా తగ్గిపోయి మాకు పూర్తిగా రేటు అప్రేట్ అయిపోయింది. అందువలన వర్కౌట్ అవ్వడం లేదు పూర్తిగా. మామూలు సమయంలో ఎండాకాలం వస్తే చికెన్ రేట్లు తగ్గుతాయి, ఈసారి మాత్రం రేట్లు పెరిగాయి. ఎందుకు? ప్రధాన కారణం అంటే ప్రొడక్షన్ పూర్తిగా ఎండలకి ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మామూలు కస్టమర్ తినేదానికన్నా ప్రొడక్షన్ పూర్తిగా తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోవడం వలన పూర్తిగా ఇది ఒకటి అన్ని రేట్లు వాళ్ళకి పెరిగిపోయినాయి. కాబట్టి దానివలన కూడా ఇప్పుడు చాలా హై రేట్ అయిపోయింది. దాని నుంచి పూర్తిగా ఇప్పుడు అబ్నార్మల్ రేట్ జనాలు ఇప్పుడు మన రంజాను, ఈ పార్న దీన్ని కూడా తినలేకపోయినారు. పూర్తిగా ఏదో కేజీ కొనేవాళ్ళు అర్ధ కేజీ అలా తగ్గించుకొని చేసుకుంటున్నారు. మా బిజినెస్లు కూడా ఎక్కువ ఉండే బిజినెస్ కూడా తగ్గిపోయినాయి. మాకు ఇప్పుడు ఉండే లేబరు ప్లస్ బాడిగలు పూర్తిగా రేట్లు పెరిగిపోయినాయి. కమలానగర్లో పూర్తిగా అబ్నార్మల్ బాడిగలు ఉన్నాయి. ఈ మాకుండే వర్కర్లకి వాళ్ళకి జీతాలు కూడా వెళ్ళే పరిస్థితులు లేవు. అయినా సరే నడుపుకుంటున్నాం. ఒకవైపు యుద్ధం ఎఫెక్ట్తో గ్యాస్ ఒకవైపు, ఆయిల్ ఒకవైపు రేట్లు పెరిగానే కొట్టుకుంటున్నారు. ఇది చికెన్కి ఆ ప్రభావం ఏమి ఉండదా? యుద్ధం ప్రభావం ఇక్కడ ఏం లేదు. దీనికి కోళ్ళు ప్రొడక్షన్ అంతా ఇక్కడే రెడీ కావాలి, ఇక్కడే సేల్ కావాలి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటివి కానీ కోళ్ళు, గుడ్లు అయితే మాత్రం ఇక్కడ ప్రొడక్షన్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ లేక గుడ్డు డౌన్ అయిపోయింది. గుడ్డు బాగా డౌన్ అయిపోయింది. చికెన్ మాత్రం రేట్ పెరిగిపోయింది. అందుకోసం చాలా ఈ ప్రొడక్షన్ పూర్తిగా తగ్గిపోయింది. అది ప్రాబ్లం. ఏంటంటే మీకు ఎట్లా ఉంది? ఇప్పుడు మీరు వర్క్ చేస్తారు ఇక్కడ, ఒకవేళ చికెన్ సెంటర్లు బంద్ చేస్తే మీకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందా? మీకు చాలా ఉంటుంది సార్. మాకు ఇబ్బంది ఉంటుంది. అన్న నష్టాల బాటైనా మాకు జీతాలు ఇచ్చి బరాయిస్తున్నాడు. కస్టమర్స్ కూడా కొనాలంటే చాలా మటుకు వెనుకం చేస్తున్నారు. ఇప్పుడు ఉండే రేట్లకు 280 రూపాయలు అంటే భారీ రేట్ ఇది. ఈ రేట్ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఎండాకాలంలో ఈ రేటు లేదు కాబట్టి కస్టమర్స్ కనుక చాలా ఇబ్బంది పడుతున్నారు కొనడానికి. బోర్డు చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంత రేటు ఎందుకు లేపా అనేది. మేము 6 మంది వర్కర్ల మీద షాప్ బాడీలన్నీ నష్టాలు బాటైనా అన్న మమ్మల్ని ఇది చేస్తున్నారు. ఇది బంద్ అయితే మేము రోడ్ల మీద పడాల్సినదే. ఒకవేళ మీకు షాపులు రేట్లు ఎక్కువ జరగకపోతే బంద్ చేస్తే మాత్రం వర్కర్స్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. చాలా ఇబ్బంది పడతామని మేమందరం ఇంకా రోడ్ సైడ్ అంతే. ఇంకా అట్లా ఇప్పుడు అన్న మమ్మల్ని ఇది చేస్తున్నాడు కాబట్టి మాకు నష్టాలు వచ్చినా మాకు జీతాలు ఇస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ చేస్తున్నాము. మాకు వేరే పనులు అంటూ రావు. మేము చేయాల్సిన పని ఇదే. అట్లా ఎట్లా ఉన్నాయన్నా ఇప్పుడు చికెన్ రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు పెరిగినాయి కదా, ఎట్లా ఉంది? ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి? ఇబ్బందికర పరిస్థితులు లేవంటావా? ఒకప్పుడు 160, 170 రూపాయలకు వచ్చే చికెన్ ఈరోజు 320 నుంచి 350 మధ్యలో చికెన్ రేటు ఉంది. సామాన్య ప్రజలు, పేద ప్రజలు ఇట్లా వాళ్ళు తినేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇబ్బంది పడలేదంటారా? 160 నుంచి 170 ఉన్న ధరలు ఈరోజు 330 రూపాయలు పెరిగినాయి. పేదవాడు ఇంట్లో సరైన సంతోషంగా పండగ జరుపుకోవడానికి కూడా లేదు. 2 కేజీలు తెచ్చుకునే వాళ్ళు 1 కేజీ తెచ్చుకునే వాళ్ళు 1/2 కేజీతో సరిపెట్టుకోవడం జరుగుతూ ఉంది కదా. ఎందుకు ఇలా రేట్లు పెరిగినాయో సామాన్య ప్రజలకి అర్థం కాలేదు. అలా పెరగడానికి కారణం ఏమై ఉంటుంది? తగ్గిస్తే చాలా మేలు. ఎట్లన్నా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చికెన్ సెంటర్ నడుపుతున్నారు? ఇప్పుడు రేట్లు ఎప్పుడైనా చూసారా?
40 ఏళ్ళ నుంచి నడుపుతున్న షాపు. ఇది రికార్డు ధర. ఇంతవరకు 300 చికెన్ వచ్చిందే లేదు. కోళ్ళు షార్టేజ్తో నుంచి రేటు పెరుగుతుంది. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పండగ సీజన్లో కూడా మీకు ఏమైనా అనుకున్న సేల్స్ జరిగాయా? లేదు, జరగడం లేదు. ఈ రేటు ద్వారా చికెన్ కొనే వాళ్ళు కానీ తగ్గిపోతున్నారు. ఇప్పుడు మీరు చికెన్ సెంటర్ అయితే మెయింటైన్ చేస్తూనే ఉన్నారు, ఈ ఫ్రెండ్స్ కానీ వర్కర్స్ కానీ ఎంత ఉంటారు, ఎలా గిట్టుబాటు అవుతుంది? గిట్టుబాటు కావడం లేదు. రెంట్ వర్కర్కి వచ్చేది కానీ బరువుగానే ఉంది. ఈ ధర ద్వారా షాపే పనిచేసే పరిస్థితి కల్పిస్తామో అనుకుంటున్నా. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి 40 years నుంచి చేస్తున్నాం. ఇంకా ఇదే వృత్తి ద్వారా ఇంకా వేరే దాని లేకపోయినా కానీ ఇదే పోరాడుతున్నాం. ధర తగ్గితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఉందండి. ఇప్పుడు చికెన్ రేట్లు ఎప్పుడు లేనంతగా ఈ సమ్మర్లో ఇంత రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? నిజంగా మేము రంజాన్ నెలలో చాలా బాధపడినాము. రేట్లు అసలు పండగ ముందర చాలా పేద ప్రజలు అయితే కన్నా వేరే వాళ్ళకి నార్మల్గా మేమందరికీ విందు ఇస్తాము. ఆ విందు ఇచ్చే మా హిందూ ముస్లిం అందరి పిలిచి ఏమైనా చేయాలనుకున్నా కూడా చేయలేకపోయినారు. ఏమి అంటే రేట్లు అసలు హైయెస్ట్ ఇంతవరకు ఎక్కడ చూడలేని రేట్లు ఇంత పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వం కూడా ఉన్నారు, నాయకులు ఉన్నారు, దానికి ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారో మాకైతే అర్థం కాలేదు. నిజంగా ఇది సామాన్య ప్రజలకి నడ్డి విడిచినట్లు, ఎవరు కూడా తినలేని పరిస్థితి. ఇంకా మేము దగ్గర ఉండి ఏం చేసామంటే నిజంగా తక్కువ ఇళ్లలో చేసుకొని ఎవరు బంధువుల ఇళ్ళకు కూడా కొంతమంది ఎవరైనా బంధువులు పిలిస్తే పోదామనే స్థితిలో కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ గ్యాస్తో తనగలాడుతున్నాం మేము. ఇది పరిస్థితి ఒకటి. ఇవన్నీ రేట్లు పెరిగిపోయి సామాన్య ప్రజలైతే దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. దయచేసి మేము ఏమంటున్నామంటే ఎప్పుడు కూడా ఇంత రేటు హైయెస్ట్ ఇంత రేటు పెరగలే. ఏదో మామూలుగా 10, 20, 30, 50 వరకు పెరిగితే అదొక 300 వరకు పెరిగితే అది ఏమనుకోవాలో చెప్పండి. ఏమన్నా ఇది కోళ్ళు లేవా, లేకపోతే లేదంటే ఈ కోళ్ళ వ్యాపారం వాళ్ళంతా ఒకటి కలిసి కట్టుగా ఏమన్నా ఇట్లా అదే పని చేసి వీళ్ళంతా ఏకమంతంగా ధరలు పెంచి లేని ప్రజలతో సొమ్ము దండుకోవాలని చూస్తున్నారేమో కానీ దీని వెంటనే మేము ఒకటే కోరుతున్నాం, ప్రజాసంఘం ద్వారా మేము కోరుతున్నాం ఒకటి, ఇది కట్టడి చేస్తున్నాం. ఏదో ఒకటి పెంచిన తర్వాత వచ్చి చేసేది కాదు, ముందుగానే దానికి నియంత్రించాలి. అది బాధ్యత అధికారులది. ఇది చేయాలి. లేని పక్షంలో మేము కూడా రాబోయే 2-3 రోజులు చూస్తాము. మేము కూడా ధర్నా చేపడతాము. ఎక్కడెక్కడ అధికారులు ఉండారో ఆ అధికారుల దగ్గర మేము ధర్నా చేపడతాం. సో ఈ చికెన్ సెంటర్ నిర్వాహకులు కాదు, వినియోగదారులు కూడా చెప్తున్నది ఒకటే. మొత్తం మీద ఈ చికెన్ ఈ 280 దాదాపు 350 నుంచి 400 రూపాయలు కిలో అమ్మితే తప్ప మాకు గిట్టుబాటు కాదు. కానీ మేము రెగ్యులర్గా ఎన్నో సంవత్సరాలుగా ఈ చికెన్ సెంటర్ నడుపుతున్నాం కాబట్టి మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ, కాబట్టి వారి కోసం మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే మరోవైపు కస్టమర్లు కూడా ఇంత భారీ రేట్లు, ఎందుకంటే పండగల సమయంలో బంధువులు అట్లా చాలామంది వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత రేటు పెరిగిపోతే మేము ఎలా కొనగలం? కాబట్టి దాన్ని చికెన్ వాడడం కూడా తగ్గించుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ మాకు కుటుంబం అంతటికి కేజీనో 2 కేజీలో కావాల్సింటే దాంట్లో సగమే తెచ్చుకునే పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ రేట్ దృష్ట్యా, ఎందుకంటే యుద్ధం ఎఫెక్ట్తో ఒకవైపు గ్యాస్ కావచ్చు, ఇలాంటి ఆయిల్ ఇటువంటి వాటి మీద ప్రభావం ఉంది. కానీ దీంట్లోనే మళ్ళీ గుడ్డు మీద ప్రభావం ఉంది, కాకపోతే చికెన్ మీద అంత ప్రభావం లేదు. ఇప్పుడు ప్రొడక్షన్ తక్కువ ఉండడం వల్లనే ఈ ప్రభావం కనిపిస్తుందని నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ ప్రజలైతే మాత్రం ఇది ఇంత అబ్నార్మల్గా రేట్లు పెరిగితే మాత్రం అదే సామాన్యులకు తీవ్ర ఇబ్బందులే అని చెప్పేసి వారు వాపోతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకెనాయుడు, RTV, అనంతపురం.